హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే. ఎస్పెషల్లీ గైస్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. కొత్తగా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నార్మల్‌గా ఏంటంటే ఎలాంటి వాళ్ళు మనకి ఈజీగా పడిపోతారు అనే థాట్ కొంతమందికి ఉంటుంది. డెఫినెట్‌లీ నేను కొన్ని పాయింట్స్ ఈరోజు మీతో చెప్పాలి అనుకుంటున్నాను. అంటే దీనికి బాగా అడిక్ట్ అయిన అమ్మాయిలు మీకు చాలా తొందరగా దగ్గరైపోతారు అనమాట. సో, అవి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే చాలామంది పర్సనల్‌గా కొన్ని డౌట్స్ ఏమన్నా అడగాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో నేను ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మెయిల్ ఐడీ ఇచ్చేస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళు వన్స్ చెక్ చేసేసుకోండి. అండ్ నెంబర్ 1 ఏంటి అంటే ఓన్ డెసిషన్స్ తీసుకోలేరనమాట వీళ్ళు. అంటే ప్రతి ఒక్కటి కూడాను డెసిషన్ అవతల వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోలేరనమాట. అంటే అలాంటి వాళ్ళే ఈజీగా ఎవరికైనా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. దగ్గరైపోతూ ఉంటారనమాట. అంటే ఐ థింక్ వాళ్ళకి అంత మెచ్యూర్డ్ లేకపోవడం వల్ల కావచ్చు, అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే వేరే ఏదైనా రీజన్ వల్ల అంటే ఇలా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ప్రతీది నాకిలా అనిపిస్తుంది, ఇలా ఉండాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది. బట్ కానీ అది ఓన్‌గా వాళ్ళు నిర్ణయం తీసుకోలేరనమాట. ఎప్పుడు పక్కనోళ్ళని అడుగుతూ ఉంటారు. డిపెండ్ అయిపోతూ ఉంటారు. సో, ఏం ఏం చేయాలి? ఏంటి? అని చెప్పేసి వేరే వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట. సో, వాళ్ళ నిర్ణయాల ప్రకారం వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళకంటూ ఓన్‌గా ఒక నిర్ణయం తీసుకునే గట్స్ అనేవి ఉండవు కొంతమంది గర్ల్స్‌కి. సో, అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎవరికైనా సరే చాలా తొందరగా వాళ్ళకి దగ్గరైపోతూ ఉంటారనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ అట్రాక్ట్ అవ్వటం. వీళ్ళు కూడా ఏంటి అంటే ఎవరైనా కొంచెం స్మార్ట్‌గానో, హ్యాండ్సమ్‌గానో కనిపిస్తే వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. ఆహ్, వాళ్ళ బిహేవియర్ ఏంటంటే అంటే స్టార్టింగ్ నుంచి చాలా మందికి అలా మైండ్‌సెట్ వెళ్ళటం వల్ల వాళ్ళకేమవుతుంది అంటే అది రైటా? రాంగా? అనే థాట్స్ కూడా కొంతమందికి రావన్నమాట. వాళ్ళకి మైండ్‌లో ఒకటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆహ్, వాళ్ళు మంచిగా కనిపిస్తున్నారా? లేదా? అనే థాట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గర్ల్స్ చాలా అంటే చాలా ఈజీగా క్లోజ్ అయిపోతారనమాట వీళ్ళు. అండ్ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్. కొంతమంది గర్ల్స్ ఐ థింక్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఎక్కువగా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే, అవతల వాళ్ళు ఏంటి అనే ఒక అంచనా కూడా వేయలేరు వాళ్ళు. సో, అలా ఈ బ్యాడ్ హ్యాబిట్స్‌కి బాగా అడిక్ట్ అయి ఉన్న వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే, అవతల వాళ్ళు ఎలా ఉన్నా కొంచెం నార్మల్‌గా, మంచిగా మాట్లాడినా సరే, వెంటనే వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోతూ ఉంటారనమాట. సో, అది ఏంటి? ఎలా? అసలు ఏం తెలుసుకోరు. అంటే ఫస్ట్ అసలు వాళ్ళు ఏంటి అనేది కూడా ఒక ఐడియా కూడా ఉండదు వీళ్ళకి. ఏదో మంచిగా 4 మాటలు మాట్లాడేస్తే సరిపోతుంది. వీళ్ళు వెంటనే వాళ్ళకి దగ్గరైపోతూ ఉంటారనమాట. సో, ఇలా అంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఆ హ్యాబిట్‌లో ఉన్న అమ్మాయిలేంటి అంటే, ఆ బ్యాడ్ హ్యాబిట్‌లో ఉన్న వాళ్ళకి బాగా దగ్గరైపోతూ ఉంటారనమాట ఆటోమేటిక్‌గా. అండ్ దాంతో పాటుగా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకొక క్లారిటీ గూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇయ్యని వాళ్ళనమాట. కొంతమందిని మీరు అబ్జర్వ్ చేసినట్టే ఫ్యామిలీని అసలు పట్టించుకోరు అనమాట. అవాయిడ్ చేస్తూ ఉంటారు పూర్తిగా. అంటే వాళ్ళేమన్నా చెప్తున్నా కూడాను అది రిసీవ్ చేసుకోలేరు అనమాట. అండ్ హార్ష్‌గా మాట్లాడటం కావచ్చు, పట్టించుకోకపోవటం కావచ్చు, ఇలా చేస్తూ ఉంటారు. అండ్ అలా ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెం నెగెటివ్‌గా ఉంటుందనమాట. అలాంటి వాళ్ళు కూడా ఎవరికైనా ఈజీగా పడిపోతూ ఉంటారు. సో, ఇట్లా అంటే కొంతమంది గర్ల్స్ ఏంటంటే వాళ్ళు పెరిగిన సిట్యుయేషన్స్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అంతా అంటే నెగెటివ్‌గా ఉండటం వల్ల వాళ్ళ మైండ్‌సెట్ కూడా నెగెటివ్‌గానే వెళ్ళిపోతూ ఉంటుందనమాట. సో, దానివల్ల వీళ్ళేంటంటే ఎవరితో కొంచెం బాగా ట్రావెల్ అయినా కూడాను ఆటోమేటిక్‌గా వాళ్ళేంటనేది తెలియకుండా నమ్మేస్తూ ఉంటారు. దగ్గరైపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు అవతల వాళ్ళేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. తనని ఎలా మన దారికి తెచ్చుకోవాలి, ఏం చేయాలి అని అవతల వాళ్ళకి పెద్ద స్కోప్ కూడా ఇవ్వరు వీళ్ళనమాట. అంత ఫాస్ట్‌గా వాళ్ళకి దగ్గరైపోతూ ఉంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ అనేవి తెలియకుండా ఎంజాయ్ చేయాలి అనే థాట్‌లో ఉన్న గర్ల్స్ మైండ్‌సెట్ కూడా ఇలానే ఉంటుందనమాట. వాళ్ళకి అంటే లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అవి ఎలా ఫేస్ చేయాలి, ఏంటి అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయరు వాళ్ళనమాట. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. ఇదే థాట్‌లో ఉంటారనమాట. అంటే ఆ థాట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను ఐ థింక్ అవతల వాళ్ళకి ఈజీగా లొంగిపోతూ ఉంటారు. పెద్దగా టైం కూడా ఇవ్వరు వాళ్ళకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనీ. మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, మనీకి బాగా బానిసైన వాళ్ళు కూడా కొంతమందికి ఈజీగా పడిపోతూ ఉంటారట. ఒక్కటే థాట్ వాళ్ళకి ఏంటి అంటే ఏదో రిచ్‌గా మెయింటైన్ చేయాలనో, లేకపోతే మనీ ఉండాలనో ఒకే ఒక్క థాట్‌లో బ్లైండ్‌గా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది గర్ల్స్ అనమాట. బట్ అలాంటి వాళ్ళు ఈ ఏమంటారు ఈ మనీ పిచ్చి బాగా ఎవరికైతే ఉంటుందో
వాళ్ళు అవతల వాళ్ళకి చాలా ఈజీగా దగ్గరైపోతూ ఉంటారనమాట. సో, వాళ్ళేం ఆలోచించరు. వాళ్ళకి అంటే ఎలా అంటే ఇంక మనీ, మనీ, మనీ అదే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో, అవతల పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది కూడా కొంతమంది పట్టించుకోరు అనమాట. సో, అలా ఎక్కువగా ఇంపార్టెన్స్ 99% మనీకి మాత్రమే వాల్యూ ఇచ్చేవాళ్ళు కూడా అవతల వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఇవన్నమాట కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను. ఐ థింక్ ఇలాంటి వాళ్ళు కొంచెం వీటికి అడిక్ట్ అయిన వాళ్ళు ఏంటి అంటే చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా అవతల వాళ్ళకి క్లోజ్ అయిపోతూ ఉంటారనమాట ఎక్కువగా. సో, మరి ఈ పాయింట్స్ మీకు యూజ్ అయ్యాయా? లేదా? అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా వచ్చేసింటే ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నేనైతే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కొన్ని కొన్ని వీడియోస్‌లో మిస్ అవుతుంది. ఐ థింక్ ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే ఇస్తానండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న ఫ్యామిలీ పరంగా అంటే ఏమన్నా క్లియర్ చేసుకోవాలి, డౌట్స్ క్లారిటీ తెచ్చుకోవాలి, ఏదన్నా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని మీకు ఎవరికైనా థాట్ ఉన్నట్లయితే డెఫినెట్‌లీ షేర్ చేసేసుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ నేను రిప్లై చేస్తాను అండి. రిప్లై చేయట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. ఇన్‌స్టాగ్రామ్ నేను ప్రతి ఒక్కటి నేను చెక్ చేస్తున్నాను. రిప్లైస్ కూడా చాలా మందికి ఇస్తున్నాను వీలైనంత వరకు కూడాను. ఐ థింక్ ఎవరు అంటే నెగెటివ్‌గా తీసుకోవద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా నేను రిప్లై చేస్తానండి. ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుంది అంటే ఒక మంచి వీడియో నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరి సపోర్ట్‌కి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీకు అందరికీ ఉపయోగపడే వీడియోలు నేను చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బై బై.